రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మహాలింగపురంలోని ఎన్సీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గాలివాన వల్ల జరిగిన ప్రమాదంలో 5గురు మృతి చెందగా 2 పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షతగాతులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాళీ యాదయ్య ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. మరోవైపు తమ వారి పరిస్థితిపై ఆందోళన చెందుతున్న క్షతగాతుల కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు భారీగా చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గాయపడిన వారిని మంత్రి వివేక్ పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మహాలింగపురంలోని ఎన్సీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గాలివాన వల్ల జరిగింది ఈ ప్రమాదం. గాలివాన కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. 2 పరిస్థితి విషమంగా ఉంది. ఆ 2కి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్సను అందించాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న క్షతగాతులకు మెరుగైన చికిత్సను అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాళీ యాదయ్య ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు.